శ్రీ గురు వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 66వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతం, ఏ విధంగా జన్మించాడు, జన్మించిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి వివరాలన్నీ కూడా వివరంగా భీష్ముడు భీమసేనుడికి చెప్పి నివారిస్తున్నాడు. శిశుపాలుడి యొక్క మాటలకి క్రోధించి కోపం తెచ్చుకున్నటువంటి భీమసేనుడు కాస్త ఉక్రోషంతో శిశుపాలుని సంహరించడానికి వెళ్తే భీష్ముడు ఆపి అప్పుడు శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతం చెప్తున్నాడు. దాదాపుగా కృష్ణుడు చూసుకుంటాడు అని చెప్పి పుట్టంగానే శిశుపాలుడు ఎలా పుట్టాడు అనేటువంటిదంతా కూడా వివరిస్తున్నాడు ఈ అధ్యాయంలో. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని మనం ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. భీష్మేణ శిశుపాల వృత్తాంత కథనపూర్వకం స్వేన భీమ నిషేధనే స్వాభిప్రాయావిష్కరణం. శిశుపాల వృత్తాంతమంతా చెప్పి భీమసేనుణ్ణి నివారించడం. భీష్మ ఉవాచ. భీష్ముడు శిశుపాలుడి వృత్తాంతం చెప్తూ ప్రారంభిస్తూ ఛేది రాజకులే జాత యక్ష యక్ష ఏవ చతుర్భుజ జాతత్యక్ష ఏవ. అక్ష అంటే కన్ను. ఛేది రాజకులే జాతత్యక్ష ఏష చతుర్భుజ. భయంకరమైనటువంటి ఆకారంతో ఒంటికన్ను, మధ్యలోనే ఒక ఒంటికంటితో ఏష చతుర్భుజ, 4 భుజాలతో పుట్టినటువంటి వాడు. పుట్టంగానే రాసభారావ సదృశం రరాసచ ననాదచ. పుట్టంగానే ఒక రాసభ అంటే గాడిద, గాడిద ఓండ్ర పెట్టినట్టుగా పెద్దగా శబ్దం చేసినటువంటి, భయంకరంగా అందరూ భయపడిపోయి ఉలిక్కి పడిపోయి, తల్లిదండ్రులు బంధువులు ఆ విధంగా శబ్దం చేసి భయపెట్టినటువంటి వాడు. ననాద అంటే శబ్దం. తేనాస్య మాతాపితరౌ త్రేసతుస్తౌ సబాంధవౌ వైకృతం తస్య తతౌ దృష్ట్వా త్యాగాయ కురుతాం మతిం. ఈ భయంకరమైనటువంటి అరుపు విని మాతాపితరౌ, తల్లిదండ్రులు, శిశుపాలుడి యొక్క తల్లిదండ్రుల పేర్లు శృతశ్రవ, దమఘోషులు. ఇద్దరు కూడా. శృతశ్రవ తల్లి పేరు, కృష్ణుడి అత్తయ్యే శృతశ్రవ. అత్తయ్య మేనత్త, తండ్రి వైపు. అందులో దమఘోషుడు తండ్రి మహారాజు, ఛేది దేశపు రాజు దమఘోషుడు. అట్లాంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లవాడు ఇలా పుట్టాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా త్రేసతు, భయపడిపోయి, బంధువులతో పాటుగా వాళ్ళందరూ కూడా ఈ శబ్దానికి, ఈ ఆకారానికి భయపడిపోయి, ఇక వీడిని త్యాగాయ కురుతామతిం, వీడిని విడిచిపెట్టేద్దాం, ఏ అడవిలోనూ వదిలిపెట్టేసే పశువులో పీకు తింటాయి అని చెప్పేసి త్యాగం చేసేద్దాం, విడిచిపెట్టేద్దామనే ఆలోచన చేశారు. తతస్స భార్యాం నృపతిం సామాత్యం స పురోహితం చింతా సమ్మూఢ హృదయం వాగువాచ శరీరిణి. అశరీరేణి అని పడింది. అశరీరేణి. వాక్ ఉవాచ అశరీరేణి అని పడింది. అశరీరిణి అని ఉండాలి. తతస్స భార్యాం నృపతి, భార్యతో పాటుగా మహారాజు అమాత్యులతో పురోహితులతో పాటుగా ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా, ఈ ఆలోచన సమయంలో ఒక ఆకాశవాణి శబ్దం, అంటే అశరీరమైనటువంటి వాక్కులు వినిపించాయి. ఏమని? ఏషతే నృపతే పుత్ర
శ్రీమాన్ జాతో బలాధికః తస్మాత్ అస్మాన్న భేతవ్యం అవ్యగ్రహ పాహి వై శిశుం. ఏషతే నృపతే పుత్ర. ఓహే నృపతే, ఓ మహారాజా, ఈ పుత్రుడు శ్రీమాన్ జాతః. శ్రీమాన్ అంటే సిరి సంపదలతో వర్ధిల్లేటువంటి వాడు ఈ పిల్లవాడు. శ్రీమాన్ సిరి సంపదలు, ఐశ్వర్యంతో ఉండేటువంటి వాడు. అధిక బలాధిక, అధికమైనటువంటి బలం కలిగినటువంటి వాడు నీ బిడ్డ. తస్మాత్ అందువలన, తస్మాత్ అస్మాన్ నభేతవ్యం అవ్యగ్ర పాహి వై శిశుం. అందువల్ల నువ్వేమీ కంగారు పడకుండా ఈ పిల్లవాడిని పాహి, రక్షించు, సంరక్షించు. పిల్లవాడిని పెంచు, జాగ్రత్తగా పెంచు. ఎందుకంటే నచ వై తస్య మృత్యు త్వం నకాల ప్రత్యుపస్థిత. నువ్వు అతన్ని సంహరిద్దామనుకున్నా, వదిలేద్దామనుకున్నా ఈ పిల్లవాడి ఇంకా మరణ సమయం ఆసన్నం కాలేదు. మృత్యు నకాల ప్రత్యుపస్థిత. అతని మృత్యు ఇంకా సమీపించలేదు, ఇంకా జీవించవలసినటువంటి అగత్యం ఉంది. యశ్చ శస్త్రేణ హంతాస్య సచోత్పన్న నరాధిప. ఇతన్ని అంతం చేసేటువంటి హంతారహ, సంహరించేటువంటి వాడు వేరొక చోట జన్మించి ఉన్నాడు. సచ ఉత్పన్న నరాధిప. సచ ఉత్పన్న, ఉత్పన్న అంటే జన్మించాడు. ఇతన్ని సంహరించేవాడు వేరొకడు జన్మించాడు అక్కడ. ఇప్పుడు మాత్రం అతని మరణం ఇంకా రాసిపెట్టి లేదు. కాబట్టి నువ్వు రక్షించు, ఇతరు బలవంతుడు, ఐశ్వర్యవంతుడు అనేటప్పటికీ సంసృత్యోదాహృతం వాక్యం భూతమంతర్హితం తతః. ఆ విధంగా సంసృత్య ఉదాహృతం వాక్యం, ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చాయో అంతరిక్షమైనటువంటి పంచభూతాల నుంచి వచ్చినటువంటి ఆ వాక్యాలు విని, భూతం అంతర్హితం అంటే ఎవరికి కనిపించకుండా, ఆకారమేమీ తెలియకుండా వచ్చినటువంటి ఆ వాక్యాలు విని పుత్రవాత్సల్యంతో తల్లి అక్కడ ఒక మాట అంటుంది. పుత్ర స్నేహాభిసంతప్త జననీ వాక్యమబ్రవీత్. జననీ వాక్యమబ్రవీత్, తల్లి అంటున్నటువంటి మాట ఏమని? ఏనేదమీరితం వాక్యం మమైతం తనయం ప్రతి ప్రాంజలిస్తం నమస్యామి బ్రవీతు స పునర్వచః. ఏనేదమీరితం వాక్యం, ఎవరైతే ఈ వాక్యాలు పలికారో అదృశ్యంగా ఉండి, నా తనయం ప్రతి, మా కుమారుడి గురించి ఏ వాక్కులైతే అదృశ్య రూపంలో ఈ విధంగా పలికాయో ఎవరో తెలియదు, వాళ్ళకు నమస్కారం. ప్రాంజలిస్తం నమస్యామి, అలా పలికినటువంటి వారికి నమస్కారం. కానీ బ్రవీతు స పునర్వచ, నేను ఒక్కడు అడుగుతాను, అది చెప్పండి. మీరెవరో నాకు తెలియదు. ఆ మాట్లాడుతున్నది మానవ శక్త్యా, భగవత్ శక్త్యా, అసుర శక్త్యో నాకు తెలియదు. యథా తచ్చేన భగవాన్ దేవో వా యది వేతరః. అది భగవంతుడి యొక్క స్వరమా, లేకపోతే యదివా ఇతరః, ఇతరుల యొక్క స్వరమో నాకు తెలియదు. కానీ వాళ్ళకు నమస్కారం. కానీ నేను అడిగిన దానికి కూడా ఒక సమాధానం చెప్పి అప్పుడు మీతో మీరు వెళ్ళండి అని చెప్పి అడుగుతున్న తల్లి ఏమని? శ్రోతుమిచ్చామి పుత్రస్య కోస్య మృత్యుర్భవిష్యతి. ఆకాశవాణి ఇందాల నువ్వు పెంచు, ఐశ్వర్యవంతుడు, బలవంతుడు అంతే సరిపోయేది. కానీ ఇతడు ఇంకా మృత్యు రాలేదు, ఇతడు ఇప్పుడు చంపేవాడు ఇంకో చోట జన్మించాడు అని చెప్పడం అనేటువంటిది క్వశ్చన్ మార్క్ గా పెట్టింది. అందువలన తల్లి ఇక్కడ సందేహం అడుగుతుంది. అయితే ఆ సంహరించేటువంటి వాడెవడు? ఎక్కడో ఇంకో చోట పుట్టాడనో, అది లేకుండా చెప్పినా పర్వాలే. కానీ ఇప్పుడు ఆవిడ అడిగింది సందేహంలో పెట్టేటప్పుడు, ఈ పిల్లవాడిని సంహరించేది ఎవరు అని అడుగుతున్నది ఇక్కడ. యథా శ్రోతుమిచ్చామి పుత్రస్య కోస్య మృత్యుర్భవిష్యతి. అస్య మృత్యు కో భవిష్యతి, ఎవరి చేతులతో ఇతని యొక్క మృత్యు సంభవిస్తుంది అని నేను వినాలనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి వేడుకుంటుంది ఈ తల్లి. అనగానే అంతర్భూతం తతో భూతము వాచేదం పునర్వచః. ఆ అంతరిక్ష వాక్కులు మళ్ళీ ఈ విధంగా సమాధానం ఇచ్చాయి. ఏమని? పూర్తిగా చెప్పవు, అలాగే సందేహంలో పెడుతూ ఉంటాయి, మనం వెతుక్కుంటూ ఉండాలి. అశరీరమైనటువంటి వాడు. యస్యోత్సంగే గృహీతస్య భుజావభ్యధికావుభౌ. యస్య ఉత్సంగే, ఉత్సంగం అంటే ఒడి. ఎవరు
ఇతన్ని ఒళ్ళో తీసుకున్న వెంటనే అధికమైనటువంటి భుజాలు ఉన్నాయో ఇతనికి, చతుర్భుజుడు కదా, 4 భుజాలు అంటే 2 ఎక్స్ట్రా ఉన్నాయి. యస్యోత్సంగే గృహీతస్య, ఎవరైతే ఈ పిల్లవాడిని ఒళ్ళో తీసుకోగానే అధికంగా ఉన్నటువంటి ఇతడి 2 భుజములు పతిష్యత క్షితితలే పంచశీర్షా వివోరగః, ఎవరు ఎత్తుకోగానే ఇతడికి అధికంగా ఉన్నటువంటి ఆ 2 బాహువులు నేల మీద పడి రాలిపోతాయో అతడి చేతిలోనే మరణిస్తాడు. ఎట్లా? పంచశీర్షా వివోరగః, 5 తలకాయల పాము ఏ విధంగా ఉంటుందో అంత పరాక్రమమైనటువంటి ఇతడి భుజాలు అలా నేల మీద రాలిపోతాయి. ఎవరైతే ఎత్తుకోగానే ఇతడి అధికంగా ఉన్నటువంటి బాహులు 2 కింద పడతాయో, అంతేకాకుండా తృతీయమేతద్బాలస్య లలాటస్థంతు లోచనం, తృతీయ లోచనం, 3వ కన్ను ఉంది అతనికి. 2 కళ్ళు కాకుండా ఒకటి అధికంగా ఉంది నుదుటి మీద, లలాటం మీద ఉన్నది, అది కరెక్ట్ గా నుదుటి మీద. తృతీయమేతద్బాలస్య లలాటస్థం అంటే లలాటము మీద ఉన్నటువంటి తృతీయ నేత్రం, ఆలోచనం నిమజ్జిష్యతి యం దృష్ట్వా, ఎవరిని అయితే చూడగానే వెంటనే ఆ లోపలికి కలిసిపోతుందో, లలాటంలో కలిసిపోతుంది. ఎవరు ఎత్తుకోగానే చేతులు రాలిపోతాయో, ఎవరిని చూడగానే ఆ లలాటంలో 3వ నేత్రం కలిసిపోతుందో, సోస్య మృత్యుర్భవిష్యతి, అతడే ఈ పిల్లవాడి యొక్క మృత్యువు అని ఆకాశవాణి చెప్పడం జరిగింది. అతని మృత్యువు అతని చేతిలో, ఇతని మృత్యువు, ఈ పిల్లవాడి యొక్క మృత్యువు అతని చేతిలో అనగానే త్ర్యక్షం చతుర్భుజం, త్ర్యక్షం అంటే 3 కళ్ళు అని, త్ర్యక్షం చతుర్భుజం శ్రుత్వా తథా చ సముదాహృతం, శ్రుత్వా చ తథా సముదాహృతం. ఆ శరీరవాణి ఈ విధంగా చెప్పగానే ఆ పిల్లవాడిని ఆ 3 కళ్ళతో 4 బాహులతో అలాగే ముందు పెంచసాగారు. పెంచి చూడటానికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి ఈ పిల్లవాడిని ఎత్తుకోవడానికి ఇస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. పృథివ్యాం పార్థివా సర్వే, మహారాజుకు బిడ్డ కదా, అందువల్ల మహారాజులు అందరూ వస్తున్నారు. పార్థివా సర్వే అభ్యాగచ్చ అరింద అభ్యాగచ్చన్ దిదృక్షవ, దిదృక్షవ అంటే చూడాలనే కోరికతో కుతూహలంతో, అభి ఆగచ్చన్ ఎవరు వచ్చారట? సర్వే పార్థివ, సమస్తమైనటువంటి భూపాలులు, రాజులందరూ కూడా ఈ పిల్లవాడిని చూడటానికి వస్తూ వెళ్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళ ప్రతి చేతిలోనూ తాన్ పూజయిత్వా సంప్రాప్తాన్ యథార్హం సమహీపతి, యథా అర్హం సమహి, ఆ దమఘోషుడు వచ్చినటువంటి వాళ్ళందరినీ చక్కగా పూజించి పిల్లవాడిని చూడటానికి ఇచ్చి వాళ్ళని ఎత్తుకోమని చెప్తూ ఉండేవాడు. ఎవరెత్తుకున్నా ఆ పిల్లవాడి ఆకారం మారట్ల. ఏకైకస్య నృపస్యాంకే పుత్రమారోపయత్తదా, అంకము అంటే ఒడి, ఏకైకస్య నృపస్య అంకే పుత్రమారోపయత్తదా, ఏవం రాజసహస్రాణ పృథక్వేన యథాక్రమం, ఈ విధంగా సహస్రాణం రాజసహస్రాణం, వేలాది మంది రాజులు ఆ పిల్లవాడిని చూడటం కోసం రావడం జరుగుతున్నది, పిల్లవాడిని ఎత్తుకోవడం జరుగుతుంది. అయినా పిల్లవాడి యొక్క ఆకారం ఏమీ మారట్లేదు. శిశురంకే సమారూఢో నతత్ప్రాయ నిదర్శనం ఏతదేవతు సంసృత్య ద్వారవత్యాం మహాబలౌ, ఈ శుభమైనటువంటి వార్త విని సంసృత్య, అత్తయ్యకి పిల్లవాడు పుట్టాడనేటువంటి విని ద్వారవత్యాం మహాబలౌ, ద్వారవతిలో ఉన్నటువంటి మహాబలులైనటువంటి పరాక్రమవంతులైనటువంటి తతశ్చేదిపురం ప్రాప్తౌ, ఎవరు మహాబలుడు అంటే బలరామకృష్ణులు ఇద్దరు కూడా, ఆ బలరామకృష్ణులు ఇద్దరు కూడా తతశ్చేదిపురం ప్రాప్తౌ, చేదిపురానికి వచ్చి, ఈ చేది రాజ్యానికి వచ్చి సంకర్షణ జనార్దనులు ఇద్దరు కూడా, ఆయన సంకర్షణుడు, ఈయన జనార్దనుడు, అంటే బలరామకృష్ణుడు. సంకర్షణుడికి అంటే బలరాముడికి పేరు సంకర్షణుడు అని. సంకర్షణ అంటే జన్మ సమయంలో దేవకీ గర్భము నుండి అటు రోహిణి గర్భమునకు మార్చబడినటువంటి వాడు సంకర్షణ. యాదవౌ యాదవీం ద్రష్టుం స్వసారం తౌ పితుస్తదా, పితు వారి యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడికి స్వసారం సోదరి అయినటువంటి ఈవిడ శృతశ్రువ, ఈ శృతశ్రువ యొక్క
కుమారుడి అయినటువంటి ఈ పిల్లవాడిని చూడటం కోసం యాదవ వీరులైనటువంటి బలరామకృష్ణులు ఇద్దరు కూడా బయలుదేరారు. అత్తయ్యకి పిల్లవాడు పుట్టారు. ఆ పిల్లవాడు ఎట్లా ఉన్నాడు చూద్దాం. వెళ్ళి ముందుగా చక్కగా పెద్దవాళ్ళిద్దరికి నమస్కారం చేశారు. అభివాద్య యథా న్యాయం యథాశ్రేష్టం కృపం చతాం కుశలానామయం పృష్టౌ పృష్ట్వా నిషణ్ణౌ రామకేశవౌ. పెద్దవాళ్ళని నమస్కారం చేసి వాళ్ళ కుశల ప్రశ్నలు వేసి ముందుగా ఆ తర్వాత సా అభ్యర్చ్యతౌ తదా వీరౌ ప్రీత్యా చాభ్యధికం తతః పుత్రం దామోదరోత్సంగే దేవి సంన్యదధాత్ స్వయం. దేవి అంటే ఇక్కడ అత్తయ్య. ఈ కృష్ణుని అత్తయ్య అయినటువంటి శృతశ్రువ స్వయంగా ఆవిడే దామోదరుడి యొక్క ఉత్సంగం అంటే ఒడి. దామోదరుడు అంటే దామోదరుడు అనే పేరు ఎలా వచ్చింది? తాడు ఉదరమునందు కట్టబడినటువంటి వాడు. రోటి కట్టిన సందర్భంలో తల్లి చేత, యశోద చేత. ఇది మామూలు అర్థం. అసలైన విశేషమైన అర్థం ఏంటంటే ధామము అంటే లోకము. సమస్తమైన లోకాలు ఆయన ఉదరంలోనే ఉంటాయి. ఆయన దామోదరుడు. దామోదరోత్సంగే దేవి సంన్యదధాత్ స్వయం. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి స్వయంగా దామోదరుడి ఒళ్ళో ఇచ్చింది మొట్టమొదట. ఇచ్చేటప్పటికి వెంటనే ఆ ఆకాశవాణి పలుకులు ఎలా అయితే జరిగి తీరుతాయో అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క బాహువుల్లోకి రాగానే ఆ పిల్లవాడి యొక్క 2 భుజాలు నేల మీద పడిపోయినాయి. 4 2 పడిపోయినాయి. న్యస్త మాత్రస్య, న్యస్తం అంటే అలా పెట్టిన మరుక్షణంలోనే, న్యస్త మాత్రస్య తస్యాంకే భుజావభ్యధికావుభౌ పేతతుశ్చ నయనం న్యమజ్జతలలాటజం. అధికంగా ఉన్నటువంటి 2 చేతులు కాస్త నేల మీద పడిపోయినాయి. ఆ లలాటం మీద ఉన్నటువంటి కన్ను కాస్త న్యమజ్జతలలాటజం, లలాటం మీద ఉన్నటువంటి 3వ నేత్రం కాస్త కలిసిపోయింది. వెంటనే ఆశ్చర్యం కలిగింది. తదృష్ట్వా వ్యధితా తత్రస్తా వరం కృష్ణమయాచత. ఆ తల్లి కంగారు పడిపోయి శ్రీకృష్ణుని వరం అడిగింది. అదింతో దదస్య మే వరం కృష్ణ భయాత్తాయ మహాభుజ. హే మహాభుజ, హే కృష్ణ, దదస్వ మే వరం, నాకు వరం ఒకటి. నీ అత్తని కోరుకుంటున్నాను, అత్తగా అడుగుతున్నాను, ఒక్క వరమే నాయన. స్వం హి ఆత్తానాం సమాశ్వాసో భీతానామభయప్రద. సమస్తమైనటువంటి భీతమైనటువంటి ప్రాణికోటికి అభయం ఇచ్చేటువంటి వాడివి నీవు. ఆర్తానాం సమాశ్వాస, ఆర్తిలో ఉండేటువంటి వాళ్ళకి, బాధలో ఉండేటువంటి వాళ్ళకి, కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నీవే శాంతిని కలిగిస్తావు. అట్లాంటిది నాకు వరమివు. ఏవముక్తస్తత కృష్ణ సోబ్రవీత్ యదునందన. వెంటనే శ్రీకృష్ణుడు ఆవిడ తల్లితో సమానంగా ఉండేటువంటి ఆవిడ వెంటనే వరమిచ్చేశాడు. మా భైస్త్వం దేవి, మా భైహి, ఏం భయపడమాకమ్మా. ధర్మజ్ఞే, హే ధర్మజ్ఞే, ధర్మం తెలిసిన దానా అంటూ ఆవిడని ధర్మం తెలిసిన అని సంబోధిస్తుంది. ఎందుకంటే అధర్మురాలైతే ఈయన మాట లెక్క చేయదు. కాబట్టి ధర్మం తెలిసింది కాబట్టి ఆవిడ చక్కగా నువ్వేం భయపడమాకు అంటూ సంబోధించి, నమత్తోస్తి భయం తవ, నా వలన నీకెటువంటి భయము ఉండదు. మత్తః భయం నా అస్తి. మత్తః అంటే నా వలన, నా నుండి నీకు, నీ కుమారుడికి ఏ భయం ఉండదు. దదామి కంబరం కించకరవాణి పితృశ్వస. హే పితృశ్వస, అత్తయ్య ఏం చేయమంటావు చెప్పు. నీకేం వరం ఇమ్మంటావు? ఏం వరం ఇవ్వను, ఏం చేయను? శక్యం వా యది వా శక్యం కరిష్యామి వచస్తవ. తప్పకుండా నీ యొక్క వచనాలు, తవ వచః కరిష్యామి, నీ వచనములు చేయదగినటువంటి నేను చేస్తాను. అది శక్యమైన అశక్యమైన సరే నేను తప్పకుండా నీ వచనాలు పాటిస్తాను. సాధ్యమైన అసాధ్యమైన. ఏవముక్తా తతః కృష్ణమబ్రవీత్ యదునందనం. ఆ విధంగా యదునందనుడు కృష్ణుడు పలకగానే ఆవిడ వరం కోరుకున్నది. ఏమని? శిశుపాలస్యాపరాధాన్ క్షమేధాస్త్వం మహాబల మత్కృతే యదుశార్దూల విద్యేనం మే వరం ప్రభో. శిశుపాలుడి యొక్క అపరాధాలు ఏవైతే ఉన్నాయో అపరాధాల్ని క్షమేధా, స్వం క్షమేధా, నీవు క్షమించు. వాడు అపరాధం చేస్తే కనుక నీ పట్ల వాటిని క్షమించు నాయన. మత్కృతే, నా కోసం అంటూ, నా కోసం వాడి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షమించు, ఇదే నాకు ఇచ్చేటువంటి వరం అంటూ అనగానే కృష్ణ ఉవాచ, కృష్ణుడు అంటున్నాడు,
అపరాధశతం క్షామ్యం మయా యస్య పితృష్వస. ఓ పితృష్వస, ఇతరి ఇతరి యొక్క అపరాధములు 100 అపరాధముల వరకు నేను క్షమిస్తాను. అపరాధాలు, వర్షం పడుతుంది. అపరాధశతం క్షామ్యం మయా యస్య పితృష్వస పుత్రస్య తే వధార్హస్య మాత్వం శోకే మమ మనఃకృతౌ మనఃకృతా. పుత్రస్య తే వధార్హస్య, నీ పుత్రుడు వధార్హుడైనటువంటి, వధకి అర్హుడైనటువంటి. ఆకాశవాణి అలా పలికిందంటేనే చిన్నప్పుడే మీరు చంపేసేవాళ్ళు, కానీ అప్పుడు మృత్యువు రావాలి, ఇప్పుడు రావాలి. పుత్రస్య తే వధార్హస్య, అలాంటి నీ పుత్రుడు నిజంగా వదార్హుడే అయితే అతని యొక్క అపరాధాన్ని 100 అపరాధాల వరకు నేను క్షమిస్తాను. అపరాధ శతం శామ్యం మాత్వం శోకే మనఃకృత. భీష్మవువాచ సజానన్ సజానన్నాత్మనో మృత్యుం కృష్ణం యదు సుఖావహం ఏవమేష నృపః పాపః శిశుపా సుమందధీః. ఈ విధంగా భీష్ముడు భీమసేనుడికి ఆ శిశుపాలుడి యొక్క వృత్తాంతమంతా చెప్పి, కాబట్టి ఇతడు కృష్ణుడి చేతిలోనే మరణిస్తాడయ్యా, కాబట్టి నువ్వు దూకినా నేను దూకినా అనవసరం. ఎందుకంటే వాడి నోరు ఇందా నుంచి ఆ విధంగా సభలో అందరి ముందు నన్ను ఈ విధంగా నిందిస్తున్నాడంటే, నన్ను ఈ విధంగా నిందించడం అనేది ఇంతవరకు జరగలేదు, ఏ రాజు చేయలేదు. నా జానన్న ఆత్మనో మృత్యుం కృష్ణం యదు సుఖావహం. కాబట్టి కృష్ణుడే, యదు సుఖావహుడైనటువంటి శ్రీకృష్ణుడే ఇతని యొక్క మృత్యువు. ఏషమే నృప పాప శిశుపా సుమంధది. ఈ శిశుపాలుడు ఎటువంటి పాపం చేశాడో అటువంటి పాపాలు దాని నుంచి నా గురించి మాట్లాడాడే, అటువంటిది ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదు. వీడు కాబట్టి, పోయే కాలం దాపురించింది కాబట్టి కృష్ణుడే ఇతని చేత పలికిస్తున్నాడు అన్నట్టుగా పలుకుతున్నాడు. స్వాం సమాహ్వయతే వీర గోవింద వరదర్పిత అంటూ భీష్ముడు ఈ ఆఖ్యానాన్ని ముగించి, కాబట్టి శ్రీకృష్ణుడు చూసుకుంటాడయ్యా అని చెప్పనేటప్పటికీ, ఈ మాట ఈ విధంగా సభలో శిశుపాలుడి యొక్క వృత్తాంతం చెప్పినా కూడా అంతా తెలిసినటువంటి శిశుపాలు మళ్ళీ శ్రీకృష్ణుడిని నిందించడం మొదలు పెడతాడు. యాదవ్ నన్నేం చేస్తాడంటూ మొదలు పెట్టేస్తాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి శిశుపాల వధ పర్వణి షష్టితమో షష్టితమోధ్యాయ సమాప్త. 66వ అధ్యాయం 13,905 శ్లోకాలు పూర్తి చేస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపదృష్టం మాత్రా హీనం చ భవేత్ తత్సర్వం పుణ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.